ముందే ఏబిఎన్లో మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక మండలిని మీరు చూడలేదా? రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా మీ ప్రభుత్వాన్ని? మిమ్మల్ని ఎన్టీవీలో ఎంత ఘోరంగా తిట్టారు ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ప్రజల ప్రాణాలు ఎలా తీశారన్న విషయాన్ని. మరి ఎన్టీవీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే మిమ్మల్ని తిట్టారా? ఇక మీ పసుపు ఛానల్ ఈటీవీ, మరి రామోజీ గారి అబ్బాయి కూడా ఈరోజు ఈ ఎండోమెంట్ పాలక మండలి అలాగే ఈ ప్రభుత్వం వల్ల భక్తులు ఎంత నరకయాతన పడ్డారో కళ్ళారా కనిపించేలాగా చూపించారు కదా. వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని తిట్టారా? పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో చెప్పారు కదా, ఆ భక్తులు దేవుడి దృష్టిలో అందరు సమానులే, చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి, మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా. ఇలా చెప్తే ఏడమే నువ్వు గెలిచేది, మళ్ళీ నెక్స్ట్ ఏడ గెలుస్తూ ఇలా మాట్లాడి శవ రాజకీయం చేస్తే ఏడ గెలుస్తువు, గెలవు కదా. నేను చెప్తున్న సలహా తీసుకో, మంచిగా మాట్లాడు, నలుగురికి ఉపయోగపడేగా మాట్లాడితే బాగుంటది. నీకు ఇంకొక విషయం చెప్పనా, అప్పుడు మీ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా. అప్పుడు ఏళ్ళ మాట్లాడలేదు నువ్వా? నోట్లో మాటలు రాలని 11 మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిపోయారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చేసిన మైక్ ఒకటి తీసుకునే భలే మాట్లాడుతూమే. ఈ పప్పులు మా దగ్గర ఉడగవు, వినడానికి విల్లింగ్ ఉంటే భారతంలో కృష్ణరాజుడికి ఎంత చెప్పిండంట అట్లా ఉంది. నువ్వు చెప్పేదే పోయేసిరా, టీ కాఫీ తాగేసిరా, తర్వాత చూసుకుందాం. ఉంటా.